సుబ్రహ్మణ్యం గారు, యాక్చువల్లీ గ్యాస్ ట్రబుల్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? గ్యాస్ ట్రబుల్ అనగానే ముందు వాళ్ళ యొక్క ఆహార విధానాన్ని మార్చి జీవన విధానాన్ని మార్చుకొని ముందు ఏం చేయాలని అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం. అంటే బాగా గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారు, కడుపు ఉబ్బరం ఉంటుంది, త్రేంపులు వస్తున్నాయి, జీర్ణం సక్రంగా అవ్వడం లేదు, ఆహారం సరిగా తినాలనిపించట్లేదు, లేకపోతే రుచించట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వీలైనంత వరకు ఎక్కువగా నీటిని తాగుతూ ఏదైనా జావ లాంటి పదార్థాలను తీసుకుంటూ వాళ్ళు సాలిడ్ పదార్థాన్ని తగ్గించేసుకొని లిక్విడ్గా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. రైట్. తర్వాత మనకు అందుబాటులో ఇంట్లో వాము, జీలకర్ర, సోంపు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు, ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే. దీంట్లో వాము, జీలకర్ర, సోంపు, శొంఠి నాలుగిటిని సమాన మోతాదులో తీసుకొని మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు వీటిని మాత్రం ఒక 25 గ్రాముల చొప్పున తీసుకొని ఈ ఏలక్కాయలను అయితే తప్పనిసరిగా దాన్ని ఒలిచి దాని గింజలు మాత్రమే తీసుకుని, అంటే ఆ 25 గ్రాముల్లో ఎన్ని గింజలు వస్తాయో అన్నే తీసుకొని వీటినన్నిటినీ మిక్సీలో వేసి పౌడర్ చేసి దానికి సమానంగా పటిక బెల్లాన్ని చూర్ణం చేసి దీంతో కలిపేసి రోజు దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి వీలున్నప్పుడంతా చప్పరిస్తున్నట్లయితే రోజుకు ఒక 3-4 చెంచాల దాకా వాళ్ళకి ఈ ప్రాబ్లం తగ్గుతుందండి. రెండవది నెయ్యిని బాగా తీసుకోవాలండి. వీళ్ళకి లోపల ఆ యొక్క మ్యూకస్ మెంబ్రేన్ అంతా దెబ్బతిని ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యిని పరగడుపున ఒక 2 చెంచాలు 3 చెంచాలు తీసుకోవడం, ఒక అరగంట గ్యాప్ ఇచ్చి తర్వాత మనకు ఏదైనా ఆహారం తీసుకోవడం, వీటిని ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ అనే సమస్య నేను ఎదుర్కొంటున్నానే వాళ్ళు ఉండరు. ఇక దీనితో కూడా తగ్గలేకపోతే డాక్టర్ని సంప్రదించాల్సిందే. అల్సర్స్ కనుకుంటే వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ అల్సర్ ఉండే వాళ్ళకందరికీ ఏంటంటే కడుపులో మంట, చెస్ట్ భాగంలో నొప్పి ప్రధానంగా ఉంటాయండి. ఇంకోటి ఏంటి, త్రేన్పులు లాంటివి వస్తుంటాయి, ఏ ఆహారం తిన్నా వెంటనే మంట వచ్చేస్తుంది అంటుంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆవు నెయ్యిని ముందు సేకరించుకొని దాన్ని ఉదయం పరగడుపున ఒక చెంచా నుంచి 2 చెంచాలు తీసుకోవడం, తర్వాత మనకు ఈ తాల్మకానా గింజలు లేకపోతే వీటిని నానబెట్టి జ్యూస్ చేసి తాగడం, అండ్ బూడిద గుమ్మడిని జ్యూస్ చేసి తాగడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి చేస్తున్నట్లయితే వీళ్లకు ఈ యొక్క కడుపులో మంట, ఒకవేళ చెస్ట్లో నొప్పి లాంటివి వచ్చేలాంటివి కూడా బాగా తగ్గిపోతాయండి. ఇంకోటి ఏంటంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదు. ఆహారానికి ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు తినడం, గ్యాస్ ఫామ్ అయిపోయేదాకా ఉండిపోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పెయిన్ వచ్చింది అనుకోవడం, ఇలాంటివి లేకుండా ఆకలి అవుతోంది అనగానే వెంటనే ఏదో ఒక ఆహారం సాఫ్ట్గా తీసుకోవాలి. కారము, ఉప్పు, పులుపు తగ్గించి తీసుకోవాలండి. రైట్. అలాగే ఈ పైల్స్, ఫిషర్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ వేరండి, ఫిషర్స్ వేరండి. పైల్స్లో ప్రధానంగా రక్తార్షస్సు, శుష్కార్షస్సు అని 2 రకాలు వస్తాయి. అంటే వెంటనే బ్లీడింగ్ పడిపోవడం, అంటే వాళ్ళు మోషన్కి వెళ్తుండగానే ముందు రక్తం పడిపోతుంది. అంటే వాళ్ళకి ఏదో జస్ట్ లైక్ ఇట్లా దారగా పోసినట్టు వచ్చేస్తుంది, ట్యాప్ తిప్పినట్టే. అలాంటి వాళ్ళు వెంటనే దాన్ని ఆపడానికి బూడిద గుమ్మడి జ్యూస్లో కొంచెం పటిక బెల్లం కలిపి తీసుకోవాలండి. ఇది చేస్తున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే పెరుగులో కానీ లేదా మజ్జిగలో చక్కెర కలిపి తీసుకోవాలి, లస్సీలాగా బ్లీడింగ్ని బాగా ఆపుతుంది. ఇంకోటి ఏంటంటే మెంతులని నానబెట్టి ఆ నీళ్ళను వంచేసి తర్వాత మళ్ళీ వేరే నీళ్ళు పోసి దాన్ని మిక్సీలోకి వేసి ఒక జ్యూస్ లాగా చేసి దానికి కొంచెం సాల్ట్ లాంటివి వేసుకొని తాగొచ్చు. ఇలా తీసుకున్నట్లయితే వీళ్ళకు ఆ బ్లీడింగ్ని ఆపుతుందండి. కానీ ఇంకా నొప్పి తగ్గాలి, నొప్పి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు ఇంకోటి అంటే ఈ నాన్ వెజ్ కానీ, ఈ పికెల్స్ కానీ, గుడ్లు కానీ ఇలాంటివి తినకూడదు, వీటిని ఆపేసేయాలి. ఇవి తింటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. వాళ్ళు ఈ ఆహారంలో జాగ్రత్త తీసుకోకపోతే ఇది జీవితకాలం వదిలిపెట్టదు, అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. తర్వాత వాళ్ళు హోమ్ రెమెడీగా ఏం చేయొచ్చానంటే కరక్కాయ, బెల్లం మిక్స్ చేసి ఒక గుండల్లాగా చేసి మింగుతున్నా, చప్పరిస్తున్నా కూడా ఈ యొక్క బ్లీడింగ్ తగ్గిపోవడం, నొప్పి తగ్గిపోవడం జరుగుతుందండి. ఇక ఇంతకంటే సివియర్గా ఉందంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇంకా ఉత్తరేణి ఆకు అనేది పనిచేస్తుంది ఇక్కడ. మరి అది సేకరించుకొని వాళ్ళకి అది ఆకుకూరలాగా వండుకొని కూడా తినొచ్చు. చాలామంది అది తినరు, అది చాలా ప్రయోజనాలు ఉంటాయి. దాన్ని ఇక్కడ వండుకొని తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచిది. లేదంటే పచ్చిదికి ముద్దగా చేసి మింగుతున్నా కూడా
వాళ్ళకి పనిచేస్తుంది. ఇది హోమ్ రెమెడీస్గా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చేసుకోవడానికి దొరుకుతున్నాయండి అసలు ఆ మొక్కలు దొరుకుతాయి? ఎందుకు బ్రహ్మాండంగా దొరుకుతుంది. అది ఎందుకు అన్నది అందు లేదన్నట్టు ఉంటుంది అనమాట. రైట్ రైట్ రైట్. అవి అంటే అది తెలిసిన వాళ్ళకి చాలా తేలికండి, తెలియని వాళ్ళకి చాలా కష్టం. అవును సార్. ఇక ఫిషర్స్ లాంటివి వచ్చినట్లయితే మాత్రం వీళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ యానస్ భాగంలో పగుళ్ళు వచ్చేసి ఉంటాయి కాబట్టి, ఇలా కోతలాగా వచ్చేసి ఉంటాయి కాబట్టి మంచి ఆవు నెయ్యిని కానీ లేదా ఆవు వెన్నను కానీ ఎక్స్టర్నల్గా వాళ్ళు రోజు 2-3 సార్లు అప్లై చేయడం. మేడి చెట్టు ఉంటుంది కదా, మేడి చెట్టు బెరడును తీసుకొచ్చి దంచి దాన్ని కొంచెం రఫ్గా చేసుకొని నీళ్ళకేసి బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన కషాయంలో ఒక టబ్లో పోసి, ఆ కషాయం టబ్లో పోసి ఆ టబ్లో కూర్చోవాలి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఓహోహో. మేడి చెక్క బెరడు అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే మార్కెట్లో కూడా ఇవన్నీ చెప్తే మళ్ళీ వెంటనే కమర్షియల్ అవుతున్నాయి. మేడి చెట్టు అని అన్నారు, ఇక దాన్ని మేడి చెట్టు చూపించేయడం, ఇక అన్నీ వాడేయండి అని చెప్పడం. చెప్పాలంటే మన యొక్క పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే మనకు హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ యొక్క నరసింహులకి ఆ యొక్క ఆక్రోశము, ఆ వేడిని, వాళ్ళ యొక్క రక్తాన్ని అంతా చూసి తట్టుకోలేక అప్పుడు ఆ వేడికి వెళ్ళి మేడి చెట్టుకు వెళ్ళి ఆ గోళ్ళని వెళ్ళి ఆ చెట్టు పట్టుకుంటే ఆయనకు వెంటనే కూల్ అయిపోతారు అనేది ఒక మనకు ఉంది అక్కడ. సో అంత బాగా కూల్ చేస్తుంది మేడి చెట్టు. అద్భుతం అద్భుతం.